ఈరోజు అయితే మనము కర్ణాటక రావడం జరిగింది. ఇక కర్ణాటక ఎందుకు వచ్చినామంటే ప్రధానంగా ఈ వెలాక్స్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దుమ్ము లేపుతోంది. అట్లాగే మరి కర్ణాటక రైతులు కూడా వాడుతూ ఉన్నారు. ఇక్కడ రైతులకు ఎట్లా రిజల్ట్ ఉంది అని చెప్పేసి అడగడానికి మనమైతే ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే రైతుతో మాట్లాడి దీని యొక్క రిజల్ట్ కానీ వీళ్ళు చేస్తున్న మేనేజ్మెంట్ ఏంది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరన్నా? నా పేరు రామచంద్రారెడ్డి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పెద్దరివణం. ఏ మండలం? ఆధుని మండలంలో వస్తుందన్న. ల్యాండ్ మాత్రం కర్ణాటకది. కర్ణాటకలో ఏ ఊర్లో ఉంది ఇది? ఇది కర్ణాటకలో ఇటికేళ గ్రామంలో. ఇటికేళ గ్రామం. ఏ డిస్ట్రిక్ట్ లో వస్తుంది ఇది? ఇది బళ్ళారి డిస్ట్రిక్ట్ లో వస్తుంది అన్న. సొంత తాలూకులో వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు ఇది చేస్తా ఉన్నారు? పత్తి ఇది 6 ఎకరాలు చేస్తున్నాం. అవతలు 4 ఎకరాలు ఉంది, ఇవతలు 2 ఎకరాలు ఉంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది? ఇది నెల పైన అయిందన్న. నెల ఒక 10 రోజుల కింద వేసుకున్నారు. నీళ్ళ కింద వేసినాము. సరే. అయితే ఇది వెలాక్స్ కొట్టినారా మీరు? మన కొట్టినాము 10-12 రోజులు అయిందని. కొట్టి కూడా 10-12 రోజులు అయింది. కొట్టక ముందు ఏమేమి దీంట్లో ఉండే? దీంట్లో కొంచెం జిగి ఉండే, తెల్లదోమ, పచ్చదోమ అవన్నీ ఉండే. మొక్క కూడా చిన్నగా ఉండే అప్పుడు ఇంకా ఈ 12-15 రోజుల్లో ఇట్లా ఉంది. కొట్టిన తర్వాత మీకు ఎట్లా వచ్చింది? మరి బాగానే వచ్చింది అన్న. పిలకలు చిన్న చిన్న కొమ్ములు అవి ఇవి దండిగా వచ్చినావుగా. పిలకలు కూడా బాగా వచ్చినావుగా. కింది నుంచి పిలకలు వచ్చినాయి. కింద ఏమని ఇప్పుడు ఏమైనా ఉందా జిగమీర? ఏం లేదు. 12 రోజులు ఇప్పటిదాకా ఇంకేం అటాక్ చేయలేదు. ఏం లేదు. చూడు, క్లీన్ ఉంది. అంతేనా? చూడండి, ఫీల్డ్ కూడా మీరు ఎక్కడ చూసుకుని చేను సేమ్ ఉంది, ఒకే విధంగా ఉంది. ఎక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకోటి ఏంటంటే దీనికి స్పెషల్ ఏంటంటే మీకు కింది నుంచి బ్రాంచెస్ చూసుకోండి. సైడ్ బ్రాంచెస్ పంగల్ అంటే కింది నుంచి వస్తా ఉంటాయి. మీకు కింద మీకు పంగల గ్యాప్ కూడా ఎక్కువ లేదు. చూడండి, సాధారణంగా చాలా దగ్గర వస్తుంది. ఎందుకంటే దీంతో ఎక్కువ హెవీ వెజిటేటివ్ గ్రోత్ ఏం రాదు. ఎంత అవసరం ఉంటుందో అంతే వస్తుంది. ఇప్పుడు వేరే మందులు కొట్టితే ఒకేసారి ఇట్లా పనికి రాదు. అట్లా మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు చిన్నపోయి వ్యవసాయం చేస్తుంటాం. అప్పుడు కంటిన్యూ ఎందుకంటే మీరు అన్ని మందులు కొట్టుంటారు. అయితే దీంతోనైతే అన్ని పోయినాయి కదా? అన్ని పోయినామన్న. బాగానే ఉంది. ఇంకా వర్షాలు లేవు ఇక్కడ. వర్షాలు తక్కువ అన్న. ఇంకా వర్షం పడితే ఇంకా మంచిగా ఉండొచ్చు. లీడ్గా కట్టుకుంటారా ఇప్పుడు? ఇంకా అనుకుంటే పెట్టుకోవాలన్న. ఉంది, లిఫ్ట్ కింద ఉంది కదా. అయితే ఇప్పుడు మీ కర్ణాటకలో వాడుకోవచ్చు అంటావా? బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఏం పర్వాలేదు. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు కర్ణాటకలో సాధారణంగా అంటే వర్షాధారానికి వేస్తారా, లేదంటే ఇట్లా నీళ్ళ కింద? కొంచెం మంది వంకుండే వాళ్ళంతా లిఫ్ట్ కింద వేసినారు. లిఫ్ట్ కింద వేసినారు. ఆయనకు ఇప్పుడు వర్షం వేసినాక వర్షం కింద కూడా. ఇది ఎక్కడ చూసి తీసుకున్నారు మీరు? మరి మా తమ్ముడు ఉన్నాడన్నా. మా తమ్ముడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్స్ ఎమ్ను టర్నింగ్ లో ఉందన్న. ఆడ పిలుచుకుపోయి తీసుకొచ్చినాం. ఆదోనిలో. ఓకే. ఎంత పడ్డదన్న రేటు? ఆ బిల్లు ఉందన్న. చూడలేదు, ఉందిలే. మా పిల్లోడే పిలుచుకుపోయి తెచ్చేసినాడా నేను. సరే. కూడా చాలా మంది రైతులు వాడుతూ ఉన్నారు వెలాక్స్ అనే మందు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్ప్రేలో వాడుకోవచ్చు. అంటే 30 రోజుల లోపు ఉన్న ఏదైతే మీకు పంట ఉంటుందో దానికైతే ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఆదోని ఏరియాలో ఉంటే ఖచ్చితంగా మన అయ్యప్పన్న దగ్గర అయితే దొరుకుతుంది. అక్కడైతే మీరైతే తీసుకోవచ్చు. ఇక రెండవ స్ప్రే కూడా మనకైతే రావడం జరిగింది. అదే మనకు ఏదైతే మాస్టర్ అనేది వస్తూ ఉంది, ఈ మాస్టర్ అనేది రెండవ స్ప్రేగా చేసుకోవాలి. వీళ్ళకు కూడా ఇప్పుడు డెమోలు ఇచ్చి మనమైతే పోతాము. దాని తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత దీని యొక్క రిజల్ట్ కూడా మీకైతే పెట్టడం అయితే జరుగుతుంది. మాస్టర్ కూడా మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది. దీంతో కూడా మనం చూసుకున్నట్లయితే సైడ్ కొమ్మలు బాగా వచ్చి ఆ తర్వాత హైట్ కూడా మనకు రావాల్సినంత హైట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చూసుకున్న ఎల్నినో ప్రభావంతో మన గ్రోతింగ్ అనేది మందగిస్తుంది. కాబట్టి ఎలాంటి మందగించకుండా దీంతో ఇది కొట్టుకుంటే మనకు రావాల్సినంత ప్రతి సంవత్సరం ఎట్లయితే వస్తుందో అట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మందులు ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే కర్ణాటక ఏరియాలో కావచ్చు, ఆ తర్వాత మనకు ఆదోని దగ్గర ఎక్కడ కూడా మనకు ఆదోని సరౌండింగ్లో ఎక్కడ కూడా మనకు కావాలనుకుంటే అన్న దగ్గర అయితే వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా మీరైతే ఇవైతే వాడుకోవచ్చు అనమాట.